చాలా మందికి ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత అంటే కలిసిన తర్వాత పురుషాంగం మీద చిన్న చిన్న కురుపులు లాంటివి డాట్స్ రావడము, ఎర్రగవడము, దురద పెట్టడము, మంట ఉండడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటని తెలుసుకుందాం. సో నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో అది మనం ఫ్రీక్వెంట్ గా మూవ్ చేస్తూ ఉండాలి. అంటే వెనక్కి ముందలకి మూవ్ చేస్తూ ఉండి వాష్ చేస్తూ ఉండాలి. అట్లా వాష్ చేయకుండా చర్మం అలాగే ముందరికి ఉంటే కనుక, అంటే వెనక్కి పోకపోతే కనుక వాష్ చేయడానికి పాసిబుల్ ఉండదు, ఎందుకంటే పెయిన్ ఉంటది కాబట్టి. అట్లా వాష్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న తేమ కావచ్చు, లేకపోతే స్పర్మ్ కావచ్చు, లేకపోతే స్మెగ్మా కావచ్చు, అదంతా అక్కడే పేరుకుపోయి అక్కడంతా ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, దురదలు రావడము, ఇచ్చింగ్ రావడము, అంతేకాకుండా ఎర్రగా కురుపులాక్ అయిపోవడము, దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే వైట్ కలర్ డిశ్చార్జ్ రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని, ఫైమోసిస్ అని అంటూ ఉంటాం. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ గ్లాండ్స్, అంటే ముందున్న హెడ్ భాగం మీద చర్మం కవర్ ఉండడం వల్ల లోపల తేమ వలన మనకు అక్కడ చిన్న చిన్న స్పాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అదే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కనుక మీరు సరిగ్గా వాష్ చేసుకోకపోతే కనుక ఆ కంటెంట్ అంతా లోపల ఉండడం వల్ల మనకు అక్కడంతా ఎర్రగా అయిపోయి వాచిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేసుకోవాలి అంటే అంగం యొక్క చర్మాన్ని వెనక్కి అనేసి అక్కడ మంచి సోప్ వాటర్ తోటి రుద్ది కడిగేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి మూత్రం పోసినప్పుడల్లా కూడా వెనక్కి అనాలి. ఒకవేళ మీకు చర్మం వెనక్కి పోవట్లేదు అంటే ఇమ్మీడియట్ గా శుద్ధి ఆపరేషన్కి వెళ్ళిపోవాలి. మనం చర్మం వెనక్కి పోవట్లేదు కదా అని వాష్ చేయకుండా ఎప్పుడో వారానికి ఒకసారి వాష్ చేస్తే గనక లోపల ఫామ్ అయిన స్మెగ్మా ఇదంతా లోపలనే ఉండిపోయి అక్కడ అతుక్కపోవడము, క్యాన్సర్స్ డెవలప్ అవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ ఫైమోసిస్ కి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్ మెథడ్. దీన్ని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KSR అనే స్టేప్లర్ తో చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ జస్ట్ 5 minutes లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి పథ్యం ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్ ఉండదు. ఇమ్మీడియట్ గా మీరు డ్యూటీస్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.